ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా 9 టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ని టార్గెట్ చేసింది. దానిలో బహవాల్పూర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఒకటి. ఇది జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్. అయితే ఈ అటాక్ లో మసూద్ అజర్ తమ్ముడు బంధువులు చనిపోయారంట. ఆయన చాలా బాధపడుతున్నాడంట. అసలు ఎవరి మసూద్ అజర్? ఆయన ఒక రిలీజియస్ లీడర్ లాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఉగ్రవాది ఎలా అయ్యాడు, ఏంటా కదా? ఆయన బాధపడితే ప్రపంచం మొత్తం ఇప్పుడు బాధపడాలా? ఆయన ఎన్ని కుటుంబాలు, ఎన్ని వేల కుటుంబాలను నాశనం చేశాడు. అసలు ఈ మసూద్ అజర్ వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ మసూద్ అజర్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఒక మౌలానా, ఒక రిలీజియస్ లీడర్ అనమాట. ఐఎస్ఐ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళు ఆయన్ని కాశ్మీర్ పంపించారు, జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే అక్కడున్న ఇన్సర్జెన్సీ గ్రూప్స్ విడివిడిగా కొట్టుకుంటున్నాయి, అందరినీ ఏకదాటి పైకి తెమ్మని, అందరినీ కలిపేయమని చెప్పి ఆయన దొంగ పాస్పోర్ట్ తో జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయాడు మసూద్ అజర్. 1990s లో దొంగ పాస్పోర్ట్ తీసుకుని, పోర్చుగీస్ వాళ్ళ పాస్పోర్ట్ అని చదివాను, ఆ పాస్పోర్ట్ తీసుకుని పాకిస్తాన్ లోంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు అనమాట, జమ్మూ కాశ్మీర్లో. అయితే ఆయన ఏ మిషన్ మీద అయితే వచ్చాడో, అంటే ఎలా ఈ మిగతా ఇన్సర్జెంట్ గ్రూప్స్ అని కలపాలనుకున్నాడో అన్నిటినీ కలిపేశాడు. ఈలోపు ఇండియాకి దొరికిపోయాడు. మన వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేశాడు. చేతిలోకి చిక్కినట్టు చిక్కాడు, మన జైల్లో ఉన్నాడు. అయితే ఆయన ఇలా పిడికిలి జస్ట్ అలా వదిలేసాం అనమాట. ఎందుకు తెలుసా? ఆయన ఈ రోజు కనుక మన చేతిలో ఉండుంటే ఇంత దారుణాలు ఉండే కాదు, అసలు జైషే మొహమ్మద్ ఏర్పడి ఉండేది కాదనమాట.